నమస్కారం ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో మొట్టమొదటి ఎంట్రోస్కోపీ వైద్య సేవలను ఆరంభించిన మంత్రి కొండపల్లి. అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగాల పేరిట 53 లక్షల టోకరా. నిందితులను అరెస్టు చేసిన 1వ పట్టణ పోలీసులు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశ అంశాలను వెల్లడించిన ఎంపీ కలిశెట్టి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని స్పష్టీకరణ. వైద్య రంగంలో వస్తున్న అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్లో అధునాతన ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, ఎంట్రోస్కోపీ వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ట్రో లివర్ సమస్యల చికిత్సల కోసం పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఒకప్పుడు విశాఖ, విజయవాడ, హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, దీనివలన సమయాభారం, అధిక వైద్య ఖర్చులతో ఇబ్బంది పడేవారన్నారు. అయితే ఇప్పుడు మన జిల్లాలో నిపుణులైన వైద్యులు, అధునాతన చికిత్సలు తక్కువ ధరలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ ఎండీ, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఇనుముల నరేష్ కుమార్ మాట్లాడుతూ ఎంట్రోస్కోపీ వంటి అత్యాధునిక పరికరం ద్వారా జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్లను గుర్తించడానికి, అంచనా వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే క్లోమం, పిత్తాశయం, పొత్తికడుపులోని క్యాన్సర్, రాళ్లు లేదా అసాధారణ కణితులను సులభంగా గుర్తించడానికి, చిన్న ప్రేగులో సంభవించే వివిధ సమస్యలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి సహాయపడుతుందన్నారు. అలాగే చిన్న ప్రేగులో అనుమానాస్పద కణితులు లేదా పాలిప్స్ను గుర్తించడానికి, అల్సర్, టీబీ వంటి స్వభావాన్ని అంచనా వేయడానికి, అవసరమైతే బయోప్సీ నమూనాలను సేకరించడానికి ఎంట్రోస్కోపీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా ఉచితంగా చికిత్స చేస్తామని, దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం కంటోన్మెంట్లో చేతన్ గ్యాస్ట్రోఎంటాలజీ హాస్పిటల్లో స్నేహితులు నరేష్ గారు ఒక లేటెస్ట్ మిషనరీ తీసుకొచ్చాను, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలంటే ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా డయాగ్నోసిస్, గ్యాస్ట్రోఎంటాలజీ తాలూకా డయాగ్నోసిస్ ఎర్లీ డిటెక్షన్కి, ఎందుకంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే గ్యాస్ట్రోఎంటాలజీలో ఉన్నటువంటి ఎండోస్కోప్ రిలేటెడ్లో ఎండోస్కోప్లోని అల్ట్రాసౌండ్ కాంబినేషన్తో వచ్చినటువంటి మిషనరీ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఎవరికి లేదు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి మిషనరీ ఎటువంటి హాస్పిటల్కి లేదు. సో చాలామంది సిమిలర్ ట్రీట్మెంట్ కోసం వైజాగ్ వెళ్తుంటారు. సో వాళ్ళ కోసం అని ఇక్కడ విజయనగరంలో పెట్టడం, మనం ట్రీట్మెంట్ విజయనగరం జిల్లాలోనే విజయనగరం కేంద్రంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి ఆలోచన అని వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ విజయనగరం నందు ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ మరియు ఎంట్రోస్కోపీ అనే పరికరాన్ని ఇనాగ్రేట్ చేశాము. ఈ కార్యక్రమానికి మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చి ప్రారంభించారు. ఇప్పటి వరకు మన విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో లేదనమాట. ఇది మొట్టమొదటిసారి మన హాస్పిటల్ నందు ప్రారంభిస్తున్నాము. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఒక ముఖ్య ఉపయోగం ఏంటంటే అది వ్యాధి నిర్ధారణకి మరియు వ్యాధి చికిత్స కూడా ఉపయోగపడుతుంది. అంటే ఛాతిలో కణితులున్నా దానికి ముఖ పరీక్ష చేసుకోవచ్చు. అలాగే లివరు, ప్యాన్క్రియాస్ సంబంధించి లేకపోతే పిత్తనాళంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా వాటికి డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎంట్రోస్కోపీ అనేది చిన్న పేగు యొక్క వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగపడుతుంది అనమాట. చిన్న పేగులో అల్సర్స్ కానీ, పుళ్ళున్నా లేకపోతే కణితులున్నా అక్కడ నుండి ముఖ పరీక్ష చేసుకొని అవసరమైతే చికిత్స కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి అందుబాటు ధరల్లో చేయడానికి ఇక్కడ చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ నందు చేయడానికి మనం ఉపకరించాము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ముదపాక జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిక్క కుప్పలో వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి మృతుడు విజయనగరం జిల్లా నల్లబంద గ్రామానికి చెందిన పక్కి సూరిగా గుర్తించారు. గత 3 రోజుల నుంచి కాంక్రీట్ పిక్క కుప్ప నుండి దుర్వాసన రావడంతో స్థానికులు జేసీబీ ద్వారా పిక్క పైభాగాన్ని తొలగించగా మృతదేహం బయటపడింది. కాగా సూరి గత 3 రోజుల నుండి కనబడలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాంక్రీట్ పిక్క మీద రాత్రి సమయంలో సూరి పడుకుని ఉండగా లారీతో వెనక నుండి పిక్కను అన్లోడ్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం
ఎప్పుడైనా సరే ఒక రోజు తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కనపడలేదు. ఇచ్చామని అక్కడ ఇప్పుడు కొంచెం హార్ట్ అయిపోయింది. నిన్న ఒక రోజు దీవుల వరకు వాళ్ళు ఇంటికి చేసి అది వరకు ఉదయం 9 ఇంటికి అని చెప్పి అది కూడా వాళ్ళకి ఇచ్చారు. అయింది వాసన వస్తుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం 80% రాయితీతో అగ్రికల్చర్ డ్రోన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు రాయితీపై అందజేస్తామన్నారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ నేరుగా రైతుల వద్దకే ఎరువులు, విత్తనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పివివి గోపాలరాజు, వ్యవసాయ శాఖ జేడీ విటి రామారావు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7 నిరుద్యోగుల నుంచి 53 లక్షలు వసూలు చేసిన ముఠాను విజయనగరం 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్కు చెందిన నిందితుడు కె సాయి వెంకట సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దానిని చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన 7 నిరుద్యోగ యువకులు సుజిత్ను సంప్రదించారు. విజయవాడలోని సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి వారి నుంచి 53 లక్షలు తీసుకుని మోసం చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి వారికి అందించాడు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేసి 6 లక్షలను రికవరీ చేశారు. ఈ మేరకు కేసు ఛేదించినందుకు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్న కుమార్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వినోద్ అని ఒక కుర్రోడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్టు ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ జాబ్స్, రికార్డ్ అసిస్టెంట్స్, హెల్పర్స్, జూనియర్ క్లర్క్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన 1 టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మన లక్ష్మీ ప్రసన్న గారికి ఎంట్రస్ట్ చేశారు. సుజిత్ అనే ఒక ఆయన ఉన్నాడు, విజయనగరం సంబంధించిన అతను. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఏం స్టేటస్ పెట్టాడంటే, అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాం, మీరు అప్రోచ్ అవ్వండి అని. ఒక 7 వ్యక్తులు ఇతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. వినోద్కి సుమారు 53 లక్షల రూపాయలు ఇచ్చారు. కొంత ఆన్లైన్ పేమెంట్, కొంత ఆఫ్లైన్ పేమెంట్. వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు ముద్దాయిలు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్స్ అని, జూనియర్ అసిస్టెంట్స్ అని, ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటూ మోసం అని తెలిసింది. దీని మీదట లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడికి చెంగారెడ్డిగూడెము, ఏలూరు ఇవన్నీ తిరిగారు. ఇన్ఫర్మేషన్ మీద నిన్న 6వ తారీఖున రైల్వే స్టేషన్ దగ్గర 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 6 lakhs రికవర్ అయ్యింది. ఇంకా 4 ముద్దాయిల్ని మేము హైదరాబాద్ ఆ ఏరియాలో అరెస్ట్ చేయవలసి ఉంది. ఇంకొక ముద్దాయి, మెయిన్ ముద్దాయి కూడా ఆడు హాస్పిటల్లో బెడ్ రిడన్ అయి ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేయాలి. ఈ చీటింగ్ కేసులో మన 1 టౌన్ సిఐ శ్రీనివాస్ గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ బట్టి ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఎస్పీ గారు కూడా మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా, మిగతా స్టాఫ్ను కూడా మేము అభినందిస్తున్నాం. మీ పత్రికాముఖంగా మా విజయనగరం జిల్లా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఇలాంటి చీటర్స్ నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఏది కూడా అంతా కూడా గవర్నమెంట్ మెరిట్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టి సెలక్షన్ చేస్తుంది తప్ప ఈ సైడ్ డోర్ల ద్వారా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తి ఎక్కడ ఉండదు. కాబట్టి
మేము యూత్కి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎవరు కూడా తెలియని వ్యక్తులకి చీటర్స్కి డబ్బులు ఇచ్చి మోసపోకండి. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమటి శ్రీహరి, ఎమ్మెల్యే పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు వైద్యుల వృత్తిపరమైన లైసెన్స్ పునరుద్ధరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్యుల వృత్తిపరమైన లైసెన్స్, పునః రిజిస్ట్రేషన్లు, పీజీ రిజిస్ట్రేషన్లు, ఎన్ఓసీలు మొదలైన అన్ని రకాల వైద్య రిజిస్ట్రేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిథి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా విజయవాడలోని మెడికల్ కౌన్సిల్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రారంభమైన ఈ సేవలను ఉమ్మడి జిల్లాల వైద్యులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మలీల, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ జేసీ నాయుడు, డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ కెవి మురళీమోహన్, డాక్టర్ మంచుకుమార్ స్వామి, తూర్పాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనకి చైర్మన్ గారు శ్రీహరి గారు కొత్తగా మనకి డాక్టర్స్ రిజిస్ట్రేషన్ అనేది వారు డిస్ట్రిక్ట్ వైజ్ చేయటానికి ఒక కొత్త అవకాశం అనేది డాక్టర్స్ కోసం తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయాక ప్రతి 5 years ఈ రిజిస్ట్రేషన్ కంటిన్యూగా రిన్యూవల్ చేస్తూ ఉండాలి డాక్టర్స్. దీనికోసం డాక్టర్స్ కోసం కొన్ని అవర్స్ వాళ్ళు స్టడీ చేయాలి. దీనికోసం వాళ్ళ కాన్ఫరెన్సెస్ అటువంటి అటెండ్ అయ్యి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ నాలెడ్జ్ని. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు విజయవాడలోనే జరిగేది, హెడ్ క్వార్టర్స్లోనే. అయితే ఈసారి కొత్తగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి సాటర్డే సండే స్టేట్ వైడ్ కూడా ప్రతి సాటర్డే సండే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తూ ఇది విజయనగరం నుంచి ఫస్ట్ మొదలు పెట్టారు. చాలా సంతోషం. మన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ డాక్టర్స్ కూడా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాను. ఈరోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వైద్యుల యొక్క రెన్యువల్, రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఎన్ఓసి, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే మనకు విజయవాడలో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలని చెప్పని నిర్ణయించిన మా కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించిన తర్వాత మొట్టమొదటిసారి విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే మేడం గారు ఆధ్వర్యంలో వారి చేతుల మీద ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇదే ప్రతి జిల్లాలో కూడా శని ఆదివారాల్లో మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఈ రెన్యువల్స్ అన్నీ కూడా చేస్తారు. ఇక్కడ మేము జిల్లాలో ఎందుకు పెట్టామంటే ఏజ్ అయినటువంటి పెద్దవాళ్ళు, సీనియర్ డాక్టర్స్ వీళ్ళంతా విజయవాడకు వచ్చి చేయాలంటే వాళ్ళు అక్కడ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, ఐబ్రో దీని గురించి ఐరిస్ ఒకటి స్కాన్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఇవ్వాలి. ఈ 3 చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒక్కసారి అది చేసిన తర్వాత ఇంకా లైఫ్ టైం మనకి మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇక్కడ చేసినందువల్ల ఇప్పుడు సీనియర్ డాక్టర్స్ అయితేనే ఎవరైనా కూడా వాళ్ళు ఇక్కడ చేసిన తర్వాత ఇంక మనకి మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికేట్లు మేము పోస్ట్లో రిజిస్టర్ పోస్ట్ పంపిస్తాం. ఫ్యూచర్లో కూడా 5 years తర్వాత రెన్యువల్ని వాళ్ళు ఆన్లైన్లో చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల సర్టిఫికేట్లు కూడా అన్ని జిల్లాల్లో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాం. 7th and 8th ఇక్కడ ఉంటుంది. తర్వాత 14th విశాఖపట్నం, 14th and 15th and 21st and 22nd కాకినాడ, తర్వాత 28th, 29th తిరుపతి. ఆ విధంగా 3 months లోపల మన రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని మళ్ళీ తర్వాత రెండవసారి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ప్లాన్ చేసి డాక్టర్స్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి కోఆపరేట్ చేస్తే ఇంకా మా సిబ్బంది, మేము, మా సభ్యులు, మా రిజిస్ట్రార్ గారు వీళ్ళందరం కలిసి తప్పకుండా మా మెంబర్స్ ఎవరైతే ఏపీఎంలో రిజిస్టర్ అయినటువంటి వైద్యులందరూ కూడా మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన ఇంకా వాళ్ళ దగ్గర వచ్చిన రిక్వెస్ట్ని బట్టి ఇంకా మాడిఫై చేస్తూ కూడా మేము చేసేదానికి అవకాశం ఉందని తెలియజేస్తూ అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఖచ్చితత్వంతో వేగవంతంగా ఆరోగ్య పునరుద్ధరణ అందించడానికి ప్రస్తుత కాలంలో వైద్యులు రోబోటిక్ శస్త్రచికిత్స విధానాన్ని ఉపయోగిస్తున్నారని తిరుమల మెడికవర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా జిల్లా వాసులకే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేస్తున్నామని, అయితే రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా మరిన్ని నాణ్యమైన సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 8న రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ సర్జరీ, CME అండ్ లైవ్ సర్జరీస్ ఆన్ రోబోటిక్స్ అనే అంశం మీద ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రోబోటిక్ వైద్యంలో నిష్ణాతులైన వైద్య నిపుణులు వచ్చి అవగాహన కల్పిస్తారన్నారు. ఈ సదస్సులో వైద్యులు, వైద్య విద్యార్థులు, ప్రజలు పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రేపు ఆదివారం 8/6/2025లో హాస్పిటల్లో ఇదే కాన్ఫరెన్స్ హాల్లో రోబోటిక్ లైవ్ సర్జరీ కాన్ఫరెన్స్ అవుతుంది. అలాగే CME కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో 2 అక్రిడేషన్ అవర్స్తో మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకు అలౌ చేశారండి. ఆ రోజున అప్రాక్సిమేట్లీ 14 టాపిక్స్తో రోబోటిక్స్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఎలా రోబోట్ యూటిలైజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, అలాగే ఎలా చేయవచ్చు. దీనికి ఉన్న అత్యాధునిక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న పేషెంట్కో, బాంబేలో ఉన్న పేషెంట్కో, ఎక్కడన్నా ఉన్న పేషెంట్కి నేను ఆపరేట్ చేయగలను, ప్రొవైడెడ్ ఆ సిస్టమే ఉండాలి, ఆ కంపెనీ సిస్టమే ఉండాలి. ఇంకొక అద్భుతం ఏంటంటే మన మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుందండి. 11 o'clockకి మన ఈ CMEకి ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ఇనాగరేషన్గా మన ఎమ్మెల్యే గారిని హాజరవుతారండి. దీనికి నాతో పాటు ఇంకొక 2 సర్జన్స్ చేస్తారండి లైవ్ సర్జరీస్. మేము 3 సర్జరీస్ లైవ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే బేసిక్ MBBS డాక్టర్స్కి అవగాహన కలుగుతుంది, ఇది అడ్వాన్సెస్ ఏంటి, అలాగే ఏ విధంగా పేషెంట్కి అలాగే సర్జన్కి అందరు కూడా మెడికల్ దాంట్లో అడ్వాన్సెస్ ఎలా అవుతాయి అని విపులంగా చెప్తాను. సో తద్వారా ఏంటంటే మన డాక్టర్స్ అందరికి కూడా ఇది తెలియపరచడం అవుతుంది. మెడికల్ కౌన్సిల్లో కూడా ఏంటంటే ఈ 5 yearsకి రెన్యువల్ అవుతూ ఉంటుంది. మన డాక్టర్ అప్డేట్ అయ్యారు. దీనికి 2 ఉన్నాయి కదా, 5 yearsకి 20 hours ఉండాలన్నమాట. ఇలాంటి 10 అటెండ్ అయితే కానీ సర్టిఫికేట్ ఇస్తే కానీ నెక్స్ట్ రెన్యువల్ చేయరన్నమాట ప్రాక్టీస్. అదే కాకుండా మన విజయనగరంలో ఓన్లీ విజయవాడలో ఉండేది రిజిస్ట్రేషను. ఈరోజు ఏంటంటే రెన్యువల్ ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ అక్కడికి స్లాట్ తీసుకుంటాం కష్టం అయ్యేది. చాలామంది వెయిటింగ్ ఉన్నారు. కొత్త మెడికల్ కౌన్సిల్ చైర్మన్ వచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలో ఇనాగ్రేట్ చేస్తాం. తద్వారా అంటే ఈ ప్రాంతం విజయనగరం, శ్రీకాకుళంకి ఈరోజు చేస్తాం. 15th వైజాగ్లో చేస్తాం. మనం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఆల్రెడీ మేము సర్వీస్ అందిస్తున్నాము. అందులో ముఖ్యంగా రోబోటిక్ సర్వీసెస్ని ఇప్పుడు రేపు ఆల్రెడీ కొన్ని సర్జరీస్ చేస్తారు, రేపు లాంచ్ చేయబోతున్నాము. 6 నెలల నుంచి చేస్తున్నాము ఆల్రెడీ. రేపు లాంచ్ చేస్తున్నాము. మరింత అవగాహన CME ప్రోగ్రామ్ సహాయకరంతో వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పటికే గత మన తిరుమల మెడికవర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఇది అత్యాధునికంగా ప్రారంభిస్తున్నాము. ఇప్పటికీ సర్వీసెస్ మన విజయనగరంలో మన తిరుమల మెడికవర్ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీసెస్లు, కార్డియాక్ సర్వీసెస్లు, మన శస్త్రచికిత్సలు అన్నింటిలో కూడా ముందు ఉన్న విభాగంలో సర్వీసెస్ అందించడం జరుగుతుంది. మరింత ముఖ్యంగా ప్రజలకు మరింత చేరుకోవడానికి, విజయనగరం ప్రజలకి మరింత చేరుకోవడానికి మేము రోబోటిక్ సర్వీసెస్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క సదావకాశాన్ని విజయనగరం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ నా యొక్క వినిపించుకుంటున్నాను. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకానమిక్ రీజియన్ను తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే విశాఖ రైల్వే జోన్ను ప్రకటించారని, అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వలన మాత్రమే సాధ్యమైందని ఉద్ఘాటించారు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేకంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని ప్రస్తావించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలలో 4 ఇప్పటికే అమలు చేశారని, మిగతా 2 కూడా అతి త్వరలోనే నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో దపదపాలుగా ఎంపీలుగా ఉత్తరాంధ్ర ఎంపీలందరం కూడా పార్లమెంట్లో మాట్లాడడం, దాన్ని స్పందించిన ప్రధానమంత్రి గారు వెంటనే స్పందించి రైల్వే జోన్ ప్రకటించి మనకి కేటాయించడం, వెంటనే అధికారిని కూడా నియమించి నిన్ననే రాష్ట్రపతి ఉత్తరాలు కూడా వెలువడయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రైల్వే జోన్ రావడం, ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింత చేరువవుతాయి. అదే సమయంలో చాలామందికి ఉద్యోగ అవకాశాలు, అదే సమయంలో ప్రతి ఒక్కరికి ప్రయాణ సౌకర్యాలు, ఎందుకంటే మనకి కొత్త లైన్లను ఏర్పాటు చేయడం, అడ్మినిస్ట్రేషను అందుబాటులో రావడం వల్ల అన్ని రకాలుగా బాగుంటుంది అనేది గౌరవ ప్రధానమంత్రి గారు సహకారంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చర్యలు ఇవి. దానికి విజయనగరం పార్లమెంట్ సభ్యుల తరపున, ప్రజల తరపున, మా నాయకుల తరపున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ ప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఉత్తరాంధ్ర గ్రోత్ని పెంచడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, అలాగే ఏఎస్ఆర్ జిల్లా, ఈ ప్రాంతాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, కొత్త ఇండస్ట్రీ రావడానికి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిన్న దాదాపు 4 గంటల సేపు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నివేదిక కూడా తయారు చేశారు. దాదాపు 2 లక్షల పైబడి ఎకరాలు ల్యాండ్ కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటాయో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ ఇష్యూస్ లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ప్రైవేట్గా మనం ఏదైనా ఎక్వైర్ చేయొచ్చా, ఇవన్నీ కూడా వివరాలు అడగడం జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్ కూడా మన విజయనగరం వరకు జిల్లా కలెక్టర్ వరకు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు కూడా మనకి 9న మన లోకేష్ బాబు గారు కూడా పార్వతీపురం ప్రాంతానికి వస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని ప్రపోజల్ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర కూడా, ఎందుకంటే ఆల్టర్నేటివ్గా అమరావతి ఏ రకంగా డెవలప్ అవుతుందో ఉత్తరాంధ్ర కూడా ఆర్థిక రాజధాని మన విశాఖపట్నాన్ని కూడా ఆ స్థాయిలో తీసుకెళ్లడం ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. దానికి ఈ ప్రజల తరపున, మన ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేను జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. చూస్తే వాళ్ళ మాటలు చూస్తే ఎక్కడికో వెళ్తున్నాయి, వాళ్ళ చేతలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మహానాడు పెట్టొద్దని కలెక్టర్కి దరఖాస్తులు చేశారు. మరి మన అదే కోవిడ్ ఉంది కనుక మరి మీరు దండనాలు చేశారు. మొన్న
మన ధర్నాలు ఎందుకు చేసుగారు వెన్నుపోటు దినమని ప్రకటించి ధర్నాల కార్యక్రమాలు పిలుపునిచ్చారే, ఆ రోజు మీకు అది కనిపించలేదా? అంటే మాకు ఒక రకంగా మీకు ఒక రకంగా నడుస్తున్నారు. అదే సమయం వాళ్ళు ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయిందనే మాటలన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు నా నోటితో రాకూడదు. ఆ రెండు కూడా తప్పింది. రాజ్యాంగాన్ని పూర్తి శాంతి భద్రతను విఘాతం కలిగించింది. మీకు గిన్నిస్ బాబు రికార్డు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు అలా చేశారు 5 సంవత్సరాలు. ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో మొదటి ఎంట్రోస్కోపీ వైద్య సేవలను ఆరంభించిన మంత్రి కొండపల్లి. అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగాల పేరిట 53 లక్షల టోకరా. నిందితులను అరెస్టు చేసిన 1వ పట్టణ పోలీసులు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశ అంశాలను వెల్లడించిన ఎంపీ కలిశెట్టి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.